సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండగా గత ప్రభుత్వం ఈ పాఠశాలను మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా అప్గ్రేడ్ చేసింది. ఈ పాఠశాలలో 3 తరగతి గదులు ఉండడంతో విద్యార్థులను ఒకే గదిలో 2 క్లాసులను కూర్చోబెట్టి స్కూల్ నడుపుతున్నారు. ఒకే మరుగుదొడ్డి ఉండగా శిథిలమైన వంట షెడ్లు, అధ్వానంగా టాయిలెట్స్ ఉన్నాయి. పాఠశాల ఆవరణలోని భవనం పైకప్పు పూర్తిగా శిథిలమై ఉండడంతో వర్షాలు కురిస్తే గదిలో మొత్తం వర్షపు నీరే దర్శనమిస్తుంది. తరగతి గది సరిగా లేకపోవడంతో విద్యార్థులను వరండాలోనే కూర్చోబెట్టి పాఠాలను బోధిస్తున్నారు. మండలంలోని చాలా ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మౌలిక వసతులు సైతం కరువయ్యాయి. కొన్ని పాఠశాలల్లో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల విద్యార్థులు లేకపోవడంతో పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. పాఠశాలల్లో టాయిలెట్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తాగునీటి వసతి సైతం లేకపోవడంతో ఇంటి వద్ద నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. బడిబాట కార్యక్రమంలో పిల్లలను పాఠశాలల్లో చేర్పించిన వారిని సైతం బడికి వచ్చేలా చూసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందిస్తుందని అభినవ్ భారత్ తరపున ఆశిస్తున్నాం.